బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందో మొత్తం మాట్లాడుకుందాం. పిన్ టు పిన్ ఈ రోజు మాట్లాడుకుందాం. అయితే వీడియో చివరిలో కొంతమంది గురించి మాట్లాడుకుందాము. ఎవరి గురించి అంటే ఫస్ట్ శ్రీముఖి గురించి మాట్లాడుకుందాం. సో ఎందుకు మాట్లాడుకుందాం తన గురించి అంటే లాస్ట్ లో చూడండి. ఆ తర్వాత నవదీప్ గారి గురించి కూడా మాట్లాడుకుందాము. ఇంకెవరు లేరు. సో వీళ్ళ ముగ్గురు గురించి మనము స్పెషల్లీ మాట్లాడుకుందాం. వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్ లోకి వస్తే నిన్నటి ఎపిసోడ్ లో 13 మంది మిగిలారు కదా. అయితే ఈ 13 మందిలో ఓన్లీ 8 మంది టాప్ 15 కి వెళ్తారు. సో ఈ రోజు ఆ 8 మందిని సెలెక్ట్ చేసే ఎపిసోడ్ ఇది. అయితే ఇప్పుడు 13 మంది మిగిలారు కదా. ఆ 13 మంది ఓన్లీ గేమ్స్ ఆడడం, విన్నర్ లూజర్ అని తేడా లేకుండా ఓన్లీ గేమ్స్ ఆడడం. లాస్ట్ చివరిలో జడ్జీలు కలిసి 8 మందిని సెలెక్ట్ చేసి టాప్ 15 లోకి పంపిస్తారు. ఇది మ్యాటర్. ఇది శ్రీముఖి ముందే చెప్తుంది. ఓన్లీ టాస్క్ ఆడడం మాత్రమే మీ వంతు, సెలెక్ట్ చేయడం మా వంతు, అంటే జడ్జీల వంతు అని ముందే చెప్తుంది. సో ఇక ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గేమ్ వచ్చేసి సేమ్ నిన్న పెట్టినట్టే 2 కార్డ్స్ ఉంటాయి. అందులో ఒక ఎగ్జిట్ ఉంటది, ఒకటి స్టే ఉంటది. సో ఫస్ట్ అతని పేరు జపాన్ అబ్బాయి ఫుటాను పిలుస్తారు అండ్ అపూర్వను ఇద్దరిని పిలుస్తారు. సో ఇద్దరిని చెరొక కార్డుని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో వాళ్ళు చెరొక కార్డు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకరికి ఎగ్జిట్ వస్తుంది, ఒకరికి స్టే వస్తుంది. ఎగ్జిట్ ఎవరికి వచ్చిందంటే ఆ ఫుటా అనే అబ్బాయికి ఎగ్జిట్ వచ్చింది. సో అతను డైరెక్ట్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. సో అపూర్వ అనే అమ్మాయి స్టే, అంటే ఇంకా గేమ్స్ ఆడడానికి ఆమెకు ఛాన్స్ ఉంది, స్టే చేయాలి. సో ఈ గేమ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ గేమ్ వచ్చేసి నోరు కారం చేసుకోండి. సో ఈ గేమ్ చాలా టఫ్ ఉంటది, అంటే కారం కదా, చాలా టఫ్ ఉంటది. అయితే సో ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ శ్రీముఖి గారు వెళ్ళి అందరికి పచ్చిమిర్చి ఇస్తారు. ప్రతి ఒక్కరికి, అంటే 30 మెంబర్స్ ఉన్నారు కదా, 30 మెంబర్స్ పచ్చిమిర్చి ఇస్తుంది. వాటిని తినాలి. సో అందరూ టకటక తీసుకొని టకటక తినేస్తారు. తర్వాత ఇంకో మిర్చి ఇస్తుంది, అది ఎండు మిర్చి, అంటే కారం చాలా ఉంటది. ఆ మిర్చి ఇస్తుంది. ఆ మిర్చి ఓన్లీ అమ్మన్కి ఇస్తుంది. సో ఆ అబ్బాయి టక్మని తినేస్తారు. తిన్న తర్వాత కారం అవుతుంది. సో అలా గేమ్స్ లోకి 4 మెంబర్స్ ని తీసుకుంటారు. సో 4 మెంబర్స్ ఎవరంటే దీపక్, అమన్, లయ అండ్ సుమ. వీళ్ళ నలుగురిని గేమ్ లోకి తీసుకుంటారు. అయితే గేమ్ ఏంటిదంటే చాలా కారం ఉన్న చిప్స్ వాటిని తిని 25 బెలూన్స్ ఊది పలగొట్టాలి. అది గేము. సో ఈ నలుగురు వెళ్తారు, టకటగా తింటారు, బెలూన్స్ ఊదుతా ఉంటారు, పలగొడతా ఉంటారు. సో ఇందులో ఈ గేమ్ లో దీపక్ అనే అబ్బాయి ఫస్ట్ వస్తాడు. సో టకటక బెలూన్స్ పలగొట్టి ఫస్ట్ వస్తాడు. ఆ తర్వాత అమన్ వస్తాడు, సెకండ్ అమన్ వస్తాడు. తర్వాత లయ వస్తాడు. ఇక 4th పొజిషన్ లో సుమ ఉంటుంది. సో ఈ గేమ్ అయిపోయింది. వెళ్ళి కూర్చోమంటారు, పోయి కూర్చుంటారు. సో నెక్స్ట్ గేమ్ ఏంటంటే పియర్సింగ్ అంటే చెవి కుట్టించుకుంటారు కదా, చెవి కుట్టించుకోవడం, ముక్కు కుట్టించుకోవడం, ఇవి ఈ గేమ్ అన్నట్టు. సో ఈ గేమ్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ చేతులు చెప్తారు. సో ఈ గేమ్ ఓన్లీ బాయ్స్ కు మాత్రమే, గర్ల్స్ కు లేదు, ఓన్లీ బాయ్స్ కి మాత్రమే. బాయ్స్ లో ఎవరు చేస్తారంటే అందరూ చేయలేపుతారు. అయితే ఈ గేమ్ లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు జడ్జీలు. ఇద్దరిని సెలెక్ట్ చేస్తే ఆ ఇద్దరిట్లలో ముక్కు కుట్టించుకోవాలని చెప్తారు. సరే అని ఇద్దరు ఒప్పుకుంటారు. సో ఆ తర్వాత ముక్కు క్యాన్సిల్ చేసి ఇక్కడ ఈ చిత్తు భాగంలో కుట్టించుకోవాలని చెప్తారు. అప్పుడు ఒక అబ్బాయి డ్రాప్ అవుతాడు, నేను కుట్టించుకున్నాను. సో హేమంత్ ఒకటి వెళ్తాడు, సరే నేను కుట్టించుకుంటా అంటాడు. సో హేమంత్ అనే అబ్బాయికి ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ కుట్టిస్తారు, అతను కుట్టించుకుంటాడు. ఈ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఆడడానికి రుచితను, ప్రియాంకను ఇద్దరిని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గేమ్ ఏంటంటే వాటర్ క్యాన్ లో వాటర్ ఉంటది, అవతల సైడ్ ఎంటీ వాటర్ క్యాన్ ఉంటది. సో ఈ వాటర్ క్యాన్ లోంచి వాటర్ తీసుకెళ్లి ఆ క్యాన్ లో పోయాలి. కానీ కాళ్ళకు అవి కట్టారు నడవకుండా. సో ఈ గేమ్ లో కాళ్ళకు కట్టేటప్పుడు రుచిత అంత టైట్ కడితే ఎలా ఆడాలి అని అంటది. సో అప్పుడు శ్రీమతి కోపమై ఆమెను రిజెక్ట్ చేసి ఝాన్సీ అనే అమ్మాయిని గేమ్ లోకి తీసుకుంటే ఇప్పుడు ఝాన్సీ, ప్రియాంక ఇద్దరు గేమ్స్ ఆడాలి. సో గేమ్స్ స్టార్ట్ అవుతుంది, ఆడతారు. ఇందులో ఝాన్సీ అనే అమ్మాయి విన్ అవుతుంది. సరే ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి బట్టల క్లిప్స్ ఉన్నాయి కదా, బట్టల క్లిప్స్ అవి ఒంటి మీద ఇలా పెట్టుకోవాలి. సో అది ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళు.
ఈ గేమ్ లో ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. ముగ్గురు ఎవరంటే జోష్న, గాయత్రి అండ్ రోహిత్. వీళ్ళు ముగ్గురు గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇందులో గాయత్రి అనే అమ్మాయి గివ్ అప్ ఇస్తుంది. ఇంకా జోష్న, రోహిత్ కంటిన్యూ అవుతూ ఉంటారు. సో జోష్న అనే అమ్మాయి 72 క్లిప్స్ పెట్టుకుంటది. ఈ రోహిత్ అనే అబ్బాయి 109 క్లిప్స్ పెట్టుకుంటాడు అన్నట్టు. ఈ గేమ్ లో రోహిత్ అనే అబ్బాయి విన్ అవుతాడు. తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఐస్ తో కూడిన వాటర్ లో కూర్చోవాలి. ఐస్ వాటర్ లో కూర్చోవాలి, ఇది గేమ్. సో ఇందులో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, అపూర్వ, రుచిత ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. సో ఇద్దరు వెళ్ళి అందులో కూర్చుంటారు. సో ఈ గేమ్ ఏంటంటే 3 minutes కు దగ్గరగా ఎవరు ఉంటే వాళ్ళే విన్ అని నవదీప్ గారు చెప్తారు. సో అయితే ఇక్కడ అపూర్వ 3 minutes 14 seconds 3 minutes 14 seconds అపూర్వ కూర్చుంటది. నెక్స్ట్ రుచిత 3 minutes 18 seconds రుచిత కూర్చుంటది. సో ఇందులో ఎవరు విన్ అయినట్టు? సో జడ్జిలు ఏం చెప్తారంటే అపూర్వ విన్ అయిందని చెప్తారు. అయితే రుచితకు ఏం అర్థం కాదు, అంటే ఏం అర్థం కాలేదు రుచితకు. అంటే ఎవరు ఎక్కువసేపు కూర్చుంటే వాళ్ళే విన్ అని ఆమె అనుకుంది. కానీ ఫస్ట్ జడ్జి చెప్పాడు ఏమని, 3 minutes కు దగ్గరలో ఎవరు కూర్చుంటే వాళ్ళే విన్ అని నవదీప్ గారు చెప్పారు. సో కాబట్టి ఇందులో అపూర్వ విన్ అయింది. ఇక గేమ్స్ అన్ని ఓవర్ అయిపోయినాయి. సో ఇప్పుడు టాప్ 15 లోకి ఇంకా 8 మంది వెళ్ళాలి కదా, వాళ్ళను సెలెక్ట్ చేసే ఛాన్స్ జడ్జీలకు ఇచ్చారు. జడ్జీలు ఇప్పుడు 8 మందిని సెలెక్ట్ చేయాలి. అయితే ఈ 8 మందిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి హేమంత్, సెకండ్ అమన్, థర్డ్ వచ్చేసి అపూర్వ, ఫోర్త్ వచ్చేసి దీపక్, ఫిఫ్త్ వచ్చేసి ప్రియాంక, సిక్స్త్ వచ్చేసి ఝాన్సీ, 7 వచ్చేసి రోహిత్, 8 వచ్చేసి గాయత్రి. సో అయితే ఈ 8 మంది కలిసి టాప్ 15 లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం 15 మంది రెడీ అయ్యారు. నిన్న 7, ఈ రోజు 8, మొత్తం 15 మంది టాప్ 15 లో ఉన్నారు. అయితే మనం వీడియో స్టార్టింగ్ లో ఒక ముగ్గురు గురించి మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. సో వారి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ శ్రీముఖి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే శ్రీముఖి గారు ఫస్ట్ గేమ్ పెట్టినప్పుడు రుచిత మీద కోపడ్డది. అంటే జస్ట్ కాళ్ళకు గట్టి ఎందుకు కడుతున్నాం అని అంటే రుచిత మీద కోపం అయ్యి ఆమెను రిజెక్ట్ చేసి ఝాన్సీ తీసుకుంది. సో ఇక్కడ ఆమె కోపం అవ్వడం కరెక్టే, ఎందుకంటే గేమ్ అన్నప్పుడు చాలా టఫ్ గా ఉంటది. అది వాళ్ళు తెలుసుకొని ఏ గేమ్ అయినా ఆడడానికి రెడీ ఉండాలి. కాబట్టి ఇక్కడ మన శ్రీముఖి కోపం అయింది, తన రిజెక్ట్ చేసింది, ఒక న్యాయంగానే ఉంది. సో ఆ తర్వాత నవదీప్ గురించి మాట్లాడుతుంది. అంటే నవదీప్ గారి గురించి, గాయత్రి ఇద్దరి గురించి మాట్లాడుతుంది. ఎలా అంటే నవదీప్ గారు లాస్ట్ కు గాయత్రిని సెలెక్ట్ చేశారు. సో గాయత్రిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ ఎపిసోడ్ లో గాయత్రి ఒకటే ఒక గేమ్ ఆడింది. సో అందులో కూడా గివ్ అప్ ఇచ్చింది. సో మిగతా వారు చూసుకుంటే అందరూ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. గెలిచినా గెలవకపోయినా పార్టిసిపేట్ మాత్రం తప్పకుండా చేసి. కాబట్టి ఈ గాయత్రిని ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఆమె ఏ గేమ్స్ పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేసిన ఒక్క గేమే గివ్ అప్ ఇచ్చింది. కానీ తనని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. సో చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఓటింగ్ స్టార్ట్ అయింది. సో 15 మంది ఉన్నారు కదా టాప్ 15. ఓటింగ్ స్టార్ట్ అయింది. సో మీకు ఎవరు నచ్చారో, ఏ కంటెస్టెంట్ మీకు బెస్ట్ అనిపించిందో వాళ్ళకు ఓటు వేయండి. ఓటు ఎక్కడ వేయాలంటే జియో హాట్స్టార్ లో మాత్రమే ఓటు వేయాలి. సో మీకు ఏ వ్యక్తి నచ్చితే ఆ వ్యక్తికి మీరు ఓటు వేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. బాయ్.